హైదరాబాద్ రామాంతపూర్ గోఖలే నగర్లో విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. కృష్ణాష్టమి వేడుకల్లో ఊరేగింపు రథానికి తగిలిన విద్యుత్ తీగలు తగలడంతో 5గురు మృతి చెందారు. రథాన్ని లాగుతూ ముందుకు తీసుకువెళ్లే సమయంలో రథానికి విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ రామాంతపూర్ గోఖలే నగర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. కృష్ణాష్టమి వేడుకల్లో ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో 5గురు మృతి చెందారు. రథాన్ని లాగుతూ ముందుకు తీసుకువెళ్లే సమయంలో రథానికి విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రామాంతపూర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. రామాంతపూర్లో విద్యుత్ షాక్ వల్ల 5గురు మరణించారు. ప్రస్తుతం 4గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ ఘటనా స్థలాన్ని విద్యుత్ శాఖ సీఎండీ సందర్శించారు. విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్ అలీ కొద్దిసేపటి క్రితమే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది ఏంటన్న అంశాల గురించి కూడా ఇక్కడ ఉండేటటువంటి స్థానికులతో అడిగి తెలుసుకోవడంతో పాటు విద్యుత్ శాఖ అధికారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఉద్రిక్తత వాతావరణం ప్రస్తుతం రామాంతపూర్లో చోటు చేసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. చాలా సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులకు ఇక్కడ ఉండేటటువంటి కరెంటు తీగల సమస్య అంశం మీద ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తాము ఫోన్లు చేస్తే ఫోన్లను రెస్పాన్స్ అవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారంటూ కూడా ఇక్కడ ఉండే కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో తాము ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకుని ఉంటే కనుక ఇప్పుడు 5 మంది ప్రాణాలు మిగిలి ఉండేవంటూ వారంతా కూడా ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు ముషరఫ్ అలీని సీఎం ముషరఫ్ అలీని స్థానికులంతా కూడా అడ్డుకుంటున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ముషరఫ్ అలీని ముందుకు వెళ్ళనివ్వకుండా కాలనీ వాసులంతా కూడా అడ్డుకుంటున్నారు. అయితే మృతులకు న్యాయం జరిగేంత వరకు కూడా తాము ఇక్కడ నుంచి సీఎండీని కదలనిచ్చేది లేదంటూ కూడా వారంతా ముషరఫ్ అలీకి అడ్డంగా ఇప్పటికీ నిలిచినటువంటి సందర్భం. పోలీసులు వారందరినీ కూడా తప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కాలనీ వాసులు ఎక్కడా కూడా సీఎండీని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి హై టెన్షన్ వాతావరణం నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కేబుల్ వైర్ ని కట్ చేసి విద్యుత్ శాఖ అధికారులు తీసుకెళ్లారు. ఇదే అంశం మీద కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అందుకు సంబంధించినటువంటి అంశాలపై ఆరా తీయకపోగా జనాలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క కేబుల్స్ కట్ చేసి తీసుకెళ్లడంతో పాటు ఇప్పుడు సీఎండీ వచ్చిన తర్వాత ఈ లోకల్ గా ఉండేటటువంటి విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలికి రావడం పైన స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశం మీద బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా సీఎండీ ఇప్పటికే చెప్తూ ఉన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద కూడా తగిన చర్యలు ఉంటాయన్నది ప్రధానంగా సీఎండీ చెప్తున్నటువంటి మాట. అయితే ప్రజెంట్ ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 6గురికి చేరింది. ఉదయం వరకు కూడా మృతుల సంఖ్య 5 ఉంటే కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక వ్యక్తి కూడా మరణించారు. దీంతో 6కు మృతుల సంఖ్య చేరింది. సో ఇదే అంశం మీద మృతులకు న్యాయం జరిగే విధంగా తాను ప్రయత్నం చేస్తానంటూ కూడా సీఎండీ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వంతో మాట్లాడి మృతులకు తగిన నష్టపరిహారం అందించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే సీఎండీ చెప్తున్నటువంటి మాట. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇదే కాకుండా తదుపరి వినాయక చవితితో పాటు వినాయక చవితికి సంబంధించినటువంటి ఉత్సవాలు, ఆ తర్వాత నిమజ్జనానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని ఎక్కడెక్కడైతే కేబుల్స్ ప్రమాదకరంగా ఉంటాయో, విద్యుత్ తీగలు ఎక్కడెక్కడైతే అన్వాంటెడ్గా ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగించేటటువంటి ప్రక్రియ వేగవంతం చేస్తామంటూ కూడా ఇప్పటికే సీఎండీ చెప్పారు. ఇదే కాకుండా ప్రధానంగా ఇప్పుడు కాలనీలో రామాంతపూర్ పరిధిలో ప్రస్తుతం చోటు చేసిన ఘటనా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఘటనా ప్రాంతంలో
ఈ మృతులకు సంబంధించినటువంటి అంశాల మీదే కాకుండా మరోవైపు వారికి న్యాయం జరిగే విధంగా కూడా తగిన చర్యలు తీసుకుంటామంటూ సీఎండీ చెప్తూ ఉన్నారు. అయితే కాలనీవాసులు సీఎండీ రావడంతోనే ఆగ్రహానికి లోనయ్యారు. వారంతా కూడా కాలనీలో ఉండేటటువంటి విద్యుత్ తీగలకు సంబంధించిన అంశాల మీద ఆయనతో ప్రస్తావించారు. ఇక విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చేటటువంటి సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో ఇక సీఎండీని వారంతా కూడా నిర్బంధించారు. మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేసి స్థానికులను అడ్డు తొలగించడంతో కొద్దిసేపటి క్రితమే సీఎండీ ఇక్కడి నుంచి వెనుదిరిగారు. ఓటు స్టూడియో. మరోవైపు కళ్ల ముందే తమ వాళ్లు కరెంట్ షాక్ తో చనిపోయారని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. రామాంతపూర్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం నెలకొంది. రథానికి విద్యుదాఘాతంతో 5 ప్రాణాలు కోల్పోయారు. మరో 4 ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో శ్రీకృష్ణ యాదవ్ ఉన్నారు. శ్రీకృష్ణ యాదవ్ అందరి వాడిగా అందరితో పాటు కలిసిమెలిసి ఉండేవాడంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఆయనకు తగ్గట్టుగానే ఆయనకు డైమండ్ అంటూ కూడా అందరూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే శ్రీకృష్ణ యాదవ్ తల్లి ఆయన మరణ వార్త విని ప్రస్తుతం రోధిస్తూ ఉన్నారు. ఆమె రోధిస్తున్న తీరు చూపాలను సైతం కంటతడి పెట్టిస్తోంది. శ్రీకృష్ణ తల్లితో మాట్లాడిన మాటలేంటి, ఆమె మాటలు అడిగి తెలిసిన ప్రయత్నం. గుర్తుపట్టారు డైమండ్ అనే చెప్పుకుంటుండే అయ్యా నా కొడుకు. ఆ పేరు విలువద్దు బిడ్డ అన్న డైమండ్ అనే చెప్తుండే. నా డైమండే వాయే ఏది చేసినా ఇక నాకు లాభం లేకుండా అయ్యింది. నా ఇంటి నుంచి నా పెద్ద పులే పోతుండు. ఉన్న ఒక పెద్ద దిక్కు వాయ నాకు. ఇక మాకు ఎవరు లేరు అయ్యా. ఆయన మీదనే మా ఆధారం ఉంటుండే. ఎన్ని చేసినా నా కొడుకు అన్న నాకు అండ ఉండే. నా కొడుకు పోయినాక చివరిసారిగా మీతో శ్రీకృష్ణ ఏం మాట్లాడారమ్మా? మమ్మీ నువ్వు ఇంట్లోండి నేను వస్తా అని అన్నాడు. డాడీని తీసుకొని వస్తా అని పోయి ఇంత పని చేసుకోండి అయ్యా. ఓయ్యా నా కొడుకు వస్తాడుగా డాడీని తీసుకొని అని అనుకున్నా కానీ ఇంత పని అవుతుందని నేను అనుకోలేను. మొత్తం అంతా మీ ఆధ్వర్యంలో మొత్తం ఈ శోభయాత్ర అంతా కొనసాగుతుందంటూ కూడా అందరూ చెప్తూ ఉంటారు. అసలు ఇదంతా ఎట్లా జరిగింది సార్? సార్ నా ఆధారం సార్ ఇది మా సంఘం తరపు నుంచి గత 30 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ మెడికల్ జరుగుతుంది సార్. మా సంఘంలో అందరం కలిసి పుట్టిగా అందరూ జాగ్రత్త మొత్తం అంత మంచి సార్. ఈ కిష్టిని ఏది రథరాత్రి వేస్తాం మేము ఏది భజన వేసుకుంటాం అంత వచ్చింది సార్. గేటు పాతలకు గోడీతలేదు సార్. అది కరెంటు వైరు తెగుంది వీళ్ళు తెలియదు సార్. వాన కొట్టిందిగా వాళ్ళు ఏమని తెలియదు. అయితే అందరూ వెళ్ళిపోయారు. అయితే మా అబ్బాయి నా గురించి అక్కడ వస్తుంటే అది అనుకుతున్నా అరే నూకు అంటే మా అబ్బాయి నూకరికి వేస్తారు అందరూ అప్పుడే అంటుంటారు. ఇట్లా పట్టానికి కదా సార్ షాట్ కొట్టిందంటే అందరూ ఉన్న ఎవరు పట్టుకున్నా వాళ్ళు ఉన్న మొత్తం ఎగిరిపోయారు సార్. క్షణకాలంలో జరిగిపోయింది సార్ దృష్టి అంతే. ఇప్పుడు నేను నా దగ్గరకు ఇప్పుడు అవతల వస్తే నా గేటు మా సంఘం కోసం పక్కనే సార్. కేవలం 10 అడుగుల దూరంలోనే మొత్తం ప్రమాదం 10 అడుగులు సార్. ఇంకా పర్లేదు డిస్టెంట్లే శోభయాత్ర నిర్వహించినప్పుడు మొత్తం అంతా చూసుకుంటారు కదా సార్. కంపల్సరీ దాని వెంబడి మా వాళ్ళు మొత్తం ఉన్నాడు సార్. అక్కడ ఉన్నాడు సార్ అంతే. అక్కడ అది బ్యాన్ ఖరాబ్ నడుస్తారు కాబట్టి నువ్వుదామని పేరు అంతే సార్ డిస్టెంట్ అంతే. అయితే శ్రీకృష్ణ యాదవ్ అందరితో పాటు చాలా కలివిడిగా ఉండేవాడు. అందరికీ కూడా కావాల్సిన వాడంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే రాత్రి శోభాయాత్ర ముగిసిన తర్వాత రథాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచేందుకు వాహనాన్ని కట్టి తీసుకొస్తున్న సమయంలో వాహనం మొరాయించడం, అదే సమయంలో ఆ రథాన్ని వీరంతా కూడా చేతులతో లాగే ప్రయత్నం చేశారు. అప్పటికే కరెంటు తీగ తెగి ఉండడంతో ఆ రథానికి ఆ కరెంటు తీగ తాకడంతో ఒక్కసారిగా విద్యుతాఘాతం జరిగింది. దీంతో రెప్పపాటు క్షణంలోనే 5 మంది అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. అందులో శ్రీకృష్ణ యాదవ్ కూడా ఉన్నారు. శ్రీకృష్ణ యాదవ్ తండ్రి ఇటు యాదవ సంఘానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తం వీరి ఆధ్వర్యంలోనే ఈ శోభాయాత్ర మొత్తం అంతా కూడా కొనసాగుతుంది. శ్రీకృష్ణ యాదవ్ మరణంతో కుటుంబ సభ్యులంతా కూడా తలదిల్తూ ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఓటు స్టూడియో.